ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్ మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది. డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇచ్చాను. ఈ లింక్ మీకు ఎలా యూజ్ అవుతుంది, ఏంటి, ఎలా మీరు చూసుకోవచ్చు, దానికి సంబంధించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించినటువంటి పెన్షన్లు అనేవి రద్దు చేయబోతున్నారు. ఈ లిస్టులో ఉన్న వారికి మాత్రమే మీకు అయితే ఏప్రిల్ నెలలో పెన్షన్లు అయితే రాబోతున్నాయి. అయితే మనకు ఏంటంటే అధికారులు, సచివాలయ అధికారులు ప్రతి ఒక్కరి ఇళ్ళకైతే వస్తున్నారు. సర్వే నిమిత్తం అయితే వచ్చి వాళ్ళైతే మీకు చెక్ చేసి ఒకవేళ ఇలా వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి పెన్షన్ అనేది ఇవ్వరు. సో వారి యొక్క పేర్లు అనేది తొలగించేస్తున్నారండి. వీళ్ళకు ముందు అంటే వీళ్ళు రాకముందే మీరు చెక్ చేసుకోవాలంటే కనుక డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంది. ఆ లింక్ పైన మీరు జస్ట్ క్లిక్ చేస్తే కనుక పెన్షన్ స్టేటస్ అనేది వస్తుంది. సో ఆ పెన్షన్ స్టేటస్లో మీ యొక్క పెన్షన్ ఐడి కార్డు నెంబర్ ఉంటుంది కదా, సో దాన్ని ఎంటర్ చేసి మీరు చెక్ చేస్తే కనుక స్టేటస్ అనేది యాక్టివేషన్ అని చూపిస్తే అంటే మీ యొక్క పెన్షన్ అనేది యాక్టివేట్లో ఉన్నట్టుగా, అంటే మీకు పెన్షన్ అనేది వస్తుంది. ఒకవేళ ఇన్యాక్టివేట్ చూపిస్తే కనుక మీకు పెన్షన్ అనేది రాదండి. సో ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం పెన్షన్దారులకు సంబంధించి మరొకసారి సర్వే అనేది కండక్ట్ చేయాలని చెప్పేసి గ్రామ మరియు వార్డు సచివాలయ అధికారులకు అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు. అయితే గ్రామ మరియు వార్డు సచివాలయ అధికారులు ఏంటంటే పెన్షన్దారుల ఇళ్లకు వెళ్ళి ప్రతి ఒక్కరి ఇళ్లకు వెళ్ళి సో వీరికి పెన్షన్ అనేది వీళ్ళు ఎలిజిబిలిటీలో ఉన్నారా లేదా అనేది వాళ్ళైతే సర్వే నిమిత్తం అయితే చెక్ చేస్తారు. ఒకవేళ పెన్షన్కి సంబంధించి అర్హత లేకుండా ఒకవేళ గత ప్రభుత్వంలో ఏదైనా ఫేక్ సర్టిఫికెట్స్ కానివచ్చు, ఫేక్గా డబ్బులు ఇచ్చి ఎవరికైనా సో పెన్షన్ అనేది పొందడము, సో ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళని గుర్తించి సచివాలయ అధికారులు వారి యొక్క పెన్షన్ అనేది హోల్డ్లో పెట్టడము. అలాగే అందుకని పెన్షన్దారులకు సంబంధించిన పెన్షన్లో అయితే జాగ్రత్తగా మీరు చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇచ్చాను. సో ఆ లింక్ మీరు ఓపెన్ చేసి మీ యొక్క పెన్షన్ అనేది చెక్ చేసుకుంటే కనుక మీ యొక్క పెన్షన్ అనేది యాక్టివేషన్లో ఉంటే కనుక మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. అధికారులు వచ్చి చెక్ చేసినా కానీ అక్కడ కూడా యాక్టివేషన్ అనేది చూపిస్తుంది. ఒకవేళ యాక్టివేషన్ చూపించకుండా ఇన్యాక్టివేట్ చూపించి కనుక ఏదైనా కారణాల చేత అంటే మీకు ఇన్యాక్టివేట్ ఏ కారణం చేత అయింది కూడా మీకు అక్కడ మెన్షన్ చేసి ఉంటారు. సో దీని ద్వారా మీరు ఇన్యాక్టివేషన్ అయి ఉంటారని చెప్పేసి అక్కడ మీరు నిర్ణయం అయితే తీసుకోవచ్చు. సో దీని ద్వారా ఏంటంటే మీరు ముందుగా చెక్ చేసుకుంటే టెన్షన్ అనేది ఉండదండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. సర్వే అనేది మరోసారి పెన్షన్దారులకు సంబంధించి చేస్తున్నారు. జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. తెలియని వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేసి తెలియపరచండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.